అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 23వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 1వ తారీఖు మార్చి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, మూలా నక్షత్రం నుంచి పూర్వభాద్ర నక్షత్రం వరకు, అలాగే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు మకర కుంభరాశుల్లో, అలాగే రవి బుధ శని గ్రహాలు కుంభరాశిలో, రాహు శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. బుధుడు ఈ వారంలో 27వ తారీఖు నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తాడన్నమాట. ఈ గ్రహస్థితిని బట్టి మనమంతా కూడా ఈ వార ఫలాలు తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి పైన నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో నేను 15-20 నిమిషాలు వాయిస్ రికార్డ్ చేయిస్తాను. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఏ సమస్య ఉన్నా దానికి పరిహారం సింపుల్గా ఉంటుంది. కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం ఎలా ఉందో చూద్దాం. 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి 1వ తారీఖు మార్చి వరకు మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో బుధగ్రహం యొక్క మార్పు అనేక శుభాలు కలిగిస్తుంది. ఎంతో సంతోషకరమైన విషయం ఏంటంటే బంధువులతో విరోధాలని తొలగిపోతాయి. అన్నదమ్ములు కలుసుకుంటారు, అక్క చెల్లెలు కలుసుకుంటారు, మానసికంగా గుండె ధైర్యం బాగా పెరుగుతుంది, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, శత్రువులు మిత్రులు అవుతారు. ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళకి ఈ వారంలో చివరిలో ఈ పరిస్థితి మొదలవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. ఏ వ్యాపారం పెట్టినా అందులో మంచి లాభాలతో మేషరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా గడుస్తుందని చెప్పాలి. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు, అనేక శుభ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటాయి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో ఈ రాశి వాళ్ళందరికీ కూడా మంచి అదృష్టం కలిగి ఉండి గురువు యొక్క ఆశీస్సులు లభించడం, తండ్రి యొక్క ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులతో ఈ వారం అంతా ఎంతో ఆనందంగా గడుస్తారన్నమాట. ముఖ్యంగా ఈ వారంలో భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే సంయమనం పాటించాలి. మేషరాశి వాళ్ళకి కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, కొంచెం కోపం ఎక్కువ. కాబట్టి ఈ వారంలో భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు, కోపతాపాలకు అవకాశాలు లేకపోలేదు. వాటిని కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఈ వారం అంతా కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గిపోయి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారని చెప్పడం జరిగింది. అప్పుడు తీరే మార్గాలు కూడా ఏర్పడతాయి. ప్రయాణాల్లో సుఖవంతమైన ప్రయాణాలు, అలాగే దూర ప్రయాణాలు మంచిగా అనుకూలించడం, పిల్లల చదువు విషయంలో మీరు వాళ్ళ విదేశీ చదువుల కోసం ప్రయత్నించడం, దూరంగా వెళ్ళి వాళ్ళు చదువుకునే ఏర్పాట్లు చేయటం, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం లాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. వివాహం కాని వాళ్ళకి కొంత టైం పడుతుంది. ప్రేమికుల మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. విలువైన భూములు, వాహనాలు, ఇల్లు, ఆస్తులు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలంగా ఈ వారం మేషరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అలాగే మీ జాతకంలో ధన వ్యయం అధికంగా ఉండడం, సంపాదన కన్నా ఖర్చు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మేషరాశి వాళ్ళకు మనం చెప్పడం జరిగింది. మేషరాశిలో మనకు అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కేతు మహాదశలో పుట్టిన వాళ్ళు అయి ఉంటారు. ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులు చూడాల్సి ఉంటుంది. వీరందరూ కూడా రోజు 7 సార్లు కేతు మంత్రాన్ని చదువుకోవటం మంచిది. భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శుక్ర మంత్రాన్ని 20 సార్లు చదవాలి. కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సూర్య మంత్రాన్ని 6 సార్లు చదువుకోవాలి. అలాగే టోటల్గా మేషరాశి వాళ్ళు కుజ మంత్రాన్ని చదువుకోవటం చాలా మంచిది. అయితే మనం ఈ కుజ మంత్రం చెప్పాలి మేషరాశి వాళ్ళు అని అంటున్నాం కదా. అనేక మంది అనేక రకాలుగా ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటారు. చాలా సింపుల్గా అందరికీ అందుబాటులో ఉండే మంత్రమే నేను ఎప్పుడు చెప్పే ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తమ్ మంగళం ప్రణామం అని చెప్పేసి 7 సార్లు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి చేయటం మంచిది. తెల్ల పగడం ధరించడం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. అది మన దగ్గర లభిస్తుంది. కావలసిన వాళ్ళు ఫోన్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వినాయకుడిని ప్రతి బుధవారం కూడా పూజించడం, నమస్కరించడం, ఉలవలు ప్రసాదంగా పెట్టడం, అలాగే 7 సార్లు ప్రదక్షిణ చేస్తూ కేతు మంత్రాన్ని ఫలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామి అనే మంత్రాన్ని 7 సార్లు చదువుతూ వైఢూర్యం రాయిని ధరించడం కూడా ఎంతో అద్భుతాలు జరుగుతాయి. దానికి 7000 జపాలతో మన దగ్గర ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శుక్రవారం నాడు లక్ష్మీదేవి యొక్క మందిరానికి వెళ్ళి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో చక్కగా 20 సార్లు ప్రదర్శన చేస్తూ హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామి అనే మంత్రాన్ని 20 సార్లు చదువుతూ మీరు వజ్రంతో సమానమైన ఓపెల్ అనే రాయిని చూపుడు వేలికి ధరించడం చాలా మంచిది. ఆ రాళ్ళు మన దగ్గర దొరుకుతాయి అన్నమాట. ముఖ్యంగా కృత్తికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సూర్య మంత్రాన్ని 6 సార్లు చదువుతూ సూర్యుడిని చూస్తూ ప్రదర్శన చేస్తూ తమకు తామే అలాగే ఆత్మ ప్రదక్షిణ చేస్తూ నమస్కారం చేయాలి. సూర్యుడిని చూస్తూ ఈ మంత్రం చదవండి. జపా కుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతుంసి దివాకరం. కెంపు రాయిని ధరించడం కూడా కృత్తికా నక్షత్రం వాళ్ళకి చాలా మంచిది. నమస్కారం.